యతి. నలుగురు యువకులు అవసరం కోసం చేసిన సాహసం. ఒక యతిని బంధించిన ఇద్దరు యువకులు చూస్తుండగానే మంచు తుఫాన్ వచ్చింది. మరో ఇద్దరు యువకులను మృత్యువు వైపుగా తీసుకెళ్ళింది. అప్పుడు జరిగింది ఆ సంఘటన. ఏమిటా సంఘటన? కథలోకి వెళ్దాం. చెన్నైలోని అడయార్ రోడ్. ఆ రోడ్లో ఎడంపక్కగా 3వ బిల్డింగ్. ఎత్తైన ఆ బిల్డింగ్ బయట కట్టుదిట్టమైన కాపలా ఉంది. విశాలమైన ఎత్తైన ఆ బిల్డింగ్కు అతి పెద్ద ప్రహరీ ఏర్పాటు చేసి ఉంది. ఆ ప్రహరీని దాటి లోపలికి అడుగు పెడితే బిల్డింగ్, బయట వస్తాదుల్లాంటి సెక్యూరిటీ, లోపల విశాలమైన ఏసీ హాల్. ఆ విశాలమైన ఏసీ హాల్లోకి అడుగు పెట్టారు ఆ నలుగురు యువకులు. సినిమా సెట్టింగ్ను తలపించే ఇంద్రజాలం. ఆ హాల్లో పెద్ద ప్రొజెక్టర్ ఏర్పాటు చేసి ఉంది. చీమ చిట్టుకుమన్నా వినిపించే నిశ్శబ్దం. 4 వైపులా స్క్రీన్లు ఉన్నాయి. అందులో తమ ప్రతి కదలిక కనిపిస్తోంది. ఒక్కసారిగా ఆ గదిలో లైట్లు వెలిగి ఆరిపోయాయి. నీలిరంగు ఆ హాల్ మొత్తాన్ని పరుచుకుంది. ఎదురుగా ఉన్న ప్రొజెక్టర్లో ఒక రూపం తమ ఎదురుగా ఉన్నట్టే ఉంది. వెల్కమ్ మై డియర్ యంగ్స్టర్స్, మీరు కూర్చోవచ్చు అనే గంభీరమైన గొంతు వినిపించింది. అక్కడ కేవలం 4 మాత్రమే చైర్లు ఉన్నాయి. వాటి మీద తమ పేర్లు రాసి ఉన్నాయి. అది చూసి అమితమైన ఆశ్చర్యంతో ఆ నలుగురు యువకులు తమ పేర్లు రాసి ఉన్న కుర్చీలో కూర్చున్నారు. ప్రొజెక్టర్ ద్వారా వారిని చూస్తున్న ఆ వ్యక్తి, నేనెవరో మీకు తెలియదు, కానీ నేను మీ గురించి తెలుసుకొని ఇక్కడికి రప్పించాను. మిమ్మల్ని నేను ఎంచుకొని ఇక్కడికి పిలిపించడానికి గల కారణమేంటో వివరిస్తాను అంటూ ఆగిపోయాడు. మొదటగా ఉన్న వ్యక్తిని చూస్తూ, నీ పేరు కుమరన్, నీది తమిళనాడు, నువ్వు ట్రెక్కింగ్లో చాలా అనుభవజ్ఞుడివి. ట్రెక్కింగ్ ప్రాంతాలు నీకు క్షుణ్ణంగా తెలుసు. బాక్సింగ్ ఛాంపియన్ కూడా. అంతేకాకుండా హిమాలయాల్లో ట్రెక్కింగ్కు నువ్వు చాలాసార్లు వెళ్ళొచ్చావు. నీ చెల్లెలి పెళ్లి చేయాలి. నీ ఆర్థిక అవసరం 20 లక్షల రూపాయలు. చెల్లెలి పెళ్లి కోసం ఏదైనా చేయడానికి నువ్వు రెడీ అంటూ కుమరన్ వైపు చూశాడు. కుమరన్ అలాగే ఉండిపోయాడు. తమ గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నాడని అతనికి అర్థమైంది. జానీ వైపు చూస్తూ అతడు కొనసాగించాడు. నీ పేరు జానీ, నీది హిమాచల్ ప్రదేశ్. నీకు సాహసాలంటే అమితమైన ఆసక్తి. ఆ ఆసక్తితోని ఎప్పుడు హిమాలయకు ట్రెక్కింగ్ వెళ్ళొస్తుంటావు. ప్రపంచంలో ఉన్న ఎత్తైన శిఖరాలన్నింటినీ అధిరోహించాలని నీ ఆశయం. నీకు మంచి ట్రైనర్ కావాలి, డబ్బు కావాలి, స్పాన్సర్ కోసం ఎదురుచూస్తున్నావు. డబ్బు నీ ఫస్ట్ ప్రయారిటీ. ఒక్క క్షణం ఆగి 3వ వ్యక్తి వైపు చూశాడు. మిస్టర్ సర్వేష్, నువ్వు ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి ఒక గైడ్వి. నీది ఒరిస్సా. విదేశాలకు వెళ్ళాలన్నది నీ డిజైర్. పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించి విదేశాల్లో సెటిల్ కావాలన్నది నీ కోరిక. సర్వేష్ స్థానువులా మారిపోయాడు. అతడు తమను స్కాన్ చేసినట్టు చెప్తున్నాడు. 4వ వ్యక్తి విభాకర్. తన గురించి ప్రొజెక్టర్లోని వ్యక్తి ఏం చెప్తాడా అని ఆసక్తిగా ఉన్నాడు. విభాకర్, నువ్వు డిఫరెంట్. ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చావు. నీకు ట్రెక్కింగ్లో అపారమైన అనుభవం ఉంది. నువ్వు అధిరోహించిన పర్వతాలు చాలా ఉన్నాయి. నీకు మంచి ప్రదేశాల గురించి బాగా తెలుసు. అంతేకాకుండా ఈ టాస్క్లో నిన్ను ఎంచుకోవడానికి ప్రధాన కారణం అంటూ ప్రొజెక్టర్లో తల తిప్పి పక్కకు చూశాడు. అక్కడ ఒక యతి బొమ్మ. దానిని చూపిస్తూ ఆ వ్యక్తి, నువ్వు యతిని గుర్తించడంలో, వాటి ఆనుపానులు తెలుసుకోవడంలో నిష్ణాతుడివి.
ధ్వనిని బట్టి యతి అడుగుల శబ్దం గుర్తించగలవు అని చెప్పడం ఆపేశాడు. అంతా వింటున్న నలుగురు ఆశ్చర్యం నుండి తేరుకొని ఇప్పుడు ఇక్కడికి తామందరినీ ఎందుకు పిలిపించారో అడుగుదాం అనుకునేలోపు వారి మనసుల్లో అనుకుంటున్నది కనిపెట్టినట్టుగా ఆ వ్యక్తి, మీరందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసుకోవాలని ఆతృతగా ఉన్నారని మీ ముఖ కవలికలు చెప్తున్నాయి అంటూ, కారణాలు ఏవైనా సరే మిమ్మల్ని ఇక్కడికి రప్పించిన కారణం నా అవసరం, మీరు ఇక్కడికి రావడానికి కారణం మీ అవసరం, ఇద్దరు అవసరాలు డబ్బుతోనే ముడిపడి ఉన్నాయి అంటూ చెప్పడం ఆపి, ముందు డ్రింక్స్ తీసుకోండి అన్నాడు. అప్పుడు గమనించారు వారు, ఒక మూలన టేబుల్ మీద డ్రింక్స్ ఉన్నాయి. అవన్నీ సాఫ్ట్ డ్రింక్స్, మీకు హాట్ అలవాటు లేదని తెలుసు. నలుగురు ఒక్కసారిగా ప్రొజెక్టర్లోని వ్యక్తి వైపు చూశారు. కమాన్ జెంటిల్మెన్, హ్యావ్ డ్రింక్స్ అన్నాడు. విభాకర్ తప్ప మిగిలిన ముగ్గురు ఒక క్షణం సందేహించారు. విభాకర్ క్షణం కూడా ఆలస్యం చేయకుండా గ్లాస్లో ఉన్న డ్రింక్ తీసుకొని తాగేశాడు. అతడిని చూసి మిగతా ముగ్గురు డ్రింక్స్ తీసుకున్నారు. ప్రొజెక్టర్లోని వ్యక్తి విభాకర్ని అడిగాడు. మిగతా ముగ్గురు డ్రింక్స్ తీసుకోవడానికి సందేహించారు. నువ్వు మాత్రం క్షణం కూడా ఆలోచించకుండా తీసుకున్నావు. అందులో నేను పాయిజన్ కలిపి ఉంటే? విభాకర్ చిన్నగా నవ్వాడు. లేచి నిలబడి చెప్తున్నాడు, మాతో మీకు అవసరం ఉంది. మా గురించి ఇన్ని విషయాలు తెలుసుకొని మమ్మల్ని చంపడానికి డ్రింక్స్లో పాయిజన్ కలిపే పిచ్చి పని మీరు చెయ్యరు. మీరు చంపాలనుకుంటే మమ్మల్ని ఇక్కడి వరకు రానిచ్చేవారు కాదు. అంతకు మించి మమ్మల్ని చంపేంత బ్యాక్గ్రౌండ్ కానీ శత్రుత్వం కానీ మనకు లేవు, క్లారిటీగా చెప్పాడు విభాకర్. వెరీ గుడ్, మైండ్తో ఆలోచించావు అంటూ అతడు మాట్లాడడం కొనసాగించాడు. మీరు నలుగురు కలిసి నాకు ఒక పని చేసి పెట్టాలి. ఎందుకు ఏమిటి అనే ప్రశ్నలు మీలో ఉండకూడదు. కేవలం నేను చెప్పిన పని పూర్తి చేస్తే మీకు ఒక్కొక్కరికి 50 లక్షలు అందజేస్తాను. ఒకవేళ ఎవరైనా ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోతే వారి కుటుంబానికి ₹1,00,00,000 అందజేయబడుతుంది. అనగానే వారందరూ ఒకరి ముఖాలు మరొకరు చూసుకున్నారు. ఇందుకు గాను మీరు చేయాల్సిన పని, హిమాలయాల్లో యతి ఉందని మీకు తెలిసే ఉంటుంది. ఆ యతిని పట్టి బంధించి నాకు తెచ్చి అప్పగించాలి. 1 కాదు 2 యతులు నాకు కావాలి. వాటి మీద నేను కొన్ని పరిశోధనలు చేయదలిచాను. ఏదైనా జరిగి ఒక యతి మరణిస్తే ఇంకో యతి నాకు ఉపయోగపడుతుందని వివరించాడు. అది విన్న నలుగురు సరే అంటూ తలాడించారు. వారికి ఆ వ్యక్తి ఇచ్చే 50 లక్షల ముందు యతిని పట్టి తేవడం అనేది చాలా చిన్న విషయంగా అనిపించింది. తర్వాత ఏం జరిగింది? ఆ నలుగురు యతిని బంధించడానికి హిమాలయాలకు బయలుదేరారా? తెలుసుకుందాం. వింటూనే ఉండండి.